మేడం ఇంట్లో పడుకొని ఉన్నాం మేడం. వెళ్తాం మేడం. ఎక్కడికి మేడం? సరే మేడం వెళ్తాం మేడం. నేను తిన్నాను మేడం. సరే మేడం. మేడం చెప్పింది. అక్క ఏమవి ఏం కావాలి ఇప్పుడు? మేము ఆఫీస్ నుండి కాజీపేటకు వెళ్ళొస్తాం. ఏంది? ఆఫీస్ నుండి కాజీపేటకు వెళ్ళొస్తాం. కాజీపేట ఇప్పుడు టైం చూసావా? ఎంత తెలుసు బండ్లు అయ్యింది తెలుసు. ఆఫీస్ మీద వెళ్ళాలక్క. అస్సలు ఒప్పుకోండి. అర్జెంట్ వెళ్ళాలక్క ప్లీజ్. ఎవరు ఫోన్ చేసినా నీకు ఇప్పుడు? మా మేడం ఫోన్ చేసి నన్ను వెళ్ళాలంటే జల్దీ నేను పోలా. నేను జల్దీ వెళ్తాం. సరే వెళ్ళండి కానీ బ్రిడ్జ్ దగ్గర జాగ్రత్త. అక్కడ జాంబీస్ ఉంటాయని నీకు ఎప్పుడు చెప్తూ ఉంటా కదా. అక్కడ బండి ఆపకుండా వెళ్ళండి. వెనక్కి తిరగద్దని, అసలు శబ్దం కూడా చేయొద్దండి. సరే వెళ్ళండి. త్వరగా రావాలి. ఎప్పుడు వస్తారు? రేపు మన ఉదయం. ఈరోజు రాత్రి కంటే రేపు ఉదయంకి వచ్చేస్తాము. సరే త్వరగా రండి. పని తొందరగా వచ్చి మొదల ఫోన్ చేసేయాలి. సర్లో చేయను కానీ గాలిలో ముంగిసలాడే దీపంలా ముంగిసలాడే నీవు సన్నగన ప్రాణం సుడిగాలిలో పడి పడి లేచే పదనల్లే తలబడుతున్నా నీకోసం వేచందే నా ప్రాణం నా బుజ్జి తల్లి నీకోసం ఓ మాటైనా మాట్లాడే హలో త్వరగా అర్జెంట్గా ఇక్కడికి వచ్చేసేయండి. జాంబీ వచ్చింది. త్వరగా ఇక్కడికి వచ్చేయండి. అంబులెన్స్ వచ్చేసారు కదా. మేడం మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు.
మేడం మేము వెళ్ళలేకపోయాం మేడం, చేరలేదు మేడం, హాస్పిటల్లో ఉన్నాం మేడం. మేము దారిలో వెళ్ళేటప్పుడు ఇలా మేము వెళ్తున్నప్పుడు నేను మన చెల్లి పాట పాడుకుంటూ వెళ్ళాను. నేను జర్నీ వెళ్ళేసరికి కరెక్ట్గా జాంబీ వచ్చి నన్ను కలిసి 2 పడిపోయాను మేడం. మా చెల్లి ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తగలలేదు మేడం, బాగానే ఉన్నాను. సరే మేడం. జెన్నీ మేము ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? డాక్టర్ నేను బయటికి వెళ్ళొద్దాను. ఏం కాదు జెన్నీ, ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఇంకా సీక్రెట్ సరే వెళ్దాం, ఏం కాదు. నువ్వే తోరాల్సింది. ఇంటికి వెళ్ళందా, తొందరగా ఇంటికి వెళ్ళి అక్కడ చూద్దాం. అలా ఉందా చెప్పు. ఏం కాలే కదా, నాకేం కాలేదు. ఏ అభి అక్క చూడదన్న గది కదా, ఏమైనా శబ్దాలు వస్తాయి. కింద కూర్చో, కింద కూర్చో. ఏమైనా ఏడు శబ్దాలు వస్తాయని చూద్దాం. నేను అసలు కాదు కూడా కాలేదు. ఎందుకు వచ్చాను, ఏం చేశాను, ఒక్క సెకండ్ కూడా అసలు నాకు ఎవరు కట్టారు. ఒకసారి అక్కడ మాట్లాడతాను కదా, ఒకసారి చేసుకుంటే వెళ్ళాం కదా. జాగ్రత్త, ఇదే తలుపు, ఇదే తలుపు. అమ్మ తెలుస్తుంది. అమ్మ ఎవరు ఉన్నారు, ఏం చెప్పండి. ఇదే చాలా నిస్తారనుకుంది. మొత్తం రక్తం ఎర్ర ఎర్రగా అక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఎందుకు ఆ రోజు నేను అడిగినప్పుడు ఎవ్వరూ తీయలేదు, ఎవ్వరూ తలుపు తీయలేదు, నన్ను ఇంట్లోకి ఎవ్వరూ రానివ్వలేదు. కానీ వీళ్ళు రానిచ్చారు. కానీ నేను వీళ్ళకి చెడు చేయాలనే కోరుకున్నాను. నా ఆత్మని మళ్ళీ నాకు రానిచ్చుకునేలా, వీళ్ళలోకి ఈ ఆత్మని పూనిచ్చుకునేలా చేయాలనుకున్నాను. ఇంకొకరిని నా స్వాధీనంలో పరుచుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదు.
రేపే నాకు ఇంకా లాస్ట్ రోజు. కానీ నేను ఇలా చేయడం చాలా తప్పు. ఇంత సహాయం చేసిన వాళ్ళకి ఇలా చెయ్యాలనుకోవడం నా తప్పే. కానీ నేను బతకాలని ఇలా చేయాలనుకున్నా. ఇప్పుడు ఏం చెయ్యను? రేపు ఒక్కరోజే బతికియాలంటే ఒకటే ఒక ఛాన్స్. అదేంటంటే శైలక్క ఏం చేస్తున్నావు ఇక్కడ? శైలక్క శైలక్క అభి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? శైలక్క ఇక్కడ ఉంది. అభి తలుపుది. అభి అయినా మీకు ఎన్నిసార్లు చెప్పింది ఆ రూమ్ లో రావద్దని? ఏమైందక్క? నాకేం కాలేదు. అయినా నేను నా మాట ఎప్పుడు వినరు కదా. ఇట్లా ఉండండి. అక్క బండెక్కో. అక్క ఇంకొక మంచి సొల్యూషన్ తెచ్చామక్క. మమ్మల్ని చంపకుండా, ఎవరిని చంపకుండా నువ్వు మామూలుగా మనిషిగా మాతో పాటు ఉండొచ్చు అక్క. మిమ్మల్ని చంపాలని నేను ఇదంతా చేయలేదు. నాకు తెలుసక్క చంపమని. నాకు తెలిసిన ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి కూడా మంచి ఆయింట్మెంట్ ఉంది. ఆయింట్మెంట్ తీసుకొచ్చామనుకో నీకు జీవితకాలం మొదలు శాశ్వతంగా ఉండొచ్చు. నువ్వు కూడా మనిషిగా వచ్చావు. కానీ టైం ఇంకా జస్ట్ 2:30 ఉంది. ఇంకో అర్ధగంటనే ఉంది. 2 అవుతుంది. ఈరోజు వెళ్దాం. తిరగండి దాని వెళ్దాం. త్వరగా వెళ్ళండి ఇప్పుడే. ఈ బాధ నాకు తెలుసు నాయన. నేను ముందు నుంచే ఈ బాధను చూస్తున్నాను. ఇదిగో నీకు కావాల్సిన ఔషధం. మళ్ళా చెప్పుకోను. మళ్ళా మీరు వస్తారా రారా? ఒక టెన్షన్ ఉంది. మూడు అక్క 2 ఒకటి. ఈ చైని బయటకు వచ్చింది. వస్తుంది. ఈ ఆత్మ బయటకు వస్తుంది. పదే 10 సెకండ్లు ఉన్నాయి. 10 9 8 7 ఇంకా 3 సెకండ్లు ఉన్నాయి కదా. 5 సెకండ్లు ఉన్నాయి. 5 ఏమండి 4 3 1 ఇంకా 10 ఒకటి 9 2 8 7 6 3 తప్పించుకో. 1 2 5 4 3 2 1. అక్క
ఏ మారుతున్నాయి ఏ శైలక్క అసలు నీకేం జరిగిందక్క? ఏం జరిగిందక్క? ఇంకేమైనా అసలు చెప్పు. అక్క